ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని చేత మనం ప్రేమించబడితే, దేవుడను మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన చేత ఏ కుటుంబం అయితే ప్రేమించబడుతుందో, దేవుని చేత ఏ వ్యక్తి అయితే ప్రేమించబడతాడో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ఆ మహాదేవుడు మహా అద్భుతంగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అభయం ఇస్తాడు. ఆయనే మనకి మరణం వరకు మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని ముద్దాడుతాడు, మనల్ని నడిపిస్తాడు. మనకు కావలసినటువంటి ప్రతి ఈవుని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని ప్రేమ మనం పొందుకునే వారిగా మనం ప్రభు కొరకు బ్రతికితే, ఆ దేవుని ప్రేమ విడువక నీ ఎడల కృప చూపిస్తుంది. అలాంటి మధురమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. ఇలాగే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళు ప్రేమగా, అన్యోన్యంగా ఒకరి పట్ల ఒకరు ఎంతో సంతోషంగా బ్రతుకుతుండేవారు. అలాగా రోజులు గడుస్తున్న కొద్దీ తన భార్యకి ఒక డిసీజ్, ఒక వైరస్ లాంటిది వచ్చి ఈ ముఖం అంతా కూడా ఒక మచ్చల్లాగా వచ్చేసినాయి. రోజు రోజుకి తన చర్మం అందహీనంగా తయారైపోతుంది. అలా అందహీనంగా తయారవుతున్న సమయంలో తాను బాధపడుతూ ప్రారంభించింది. నా భర్త ఈ అందహీనతను చూసి నన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతాడో, నా భర్త నన్ను అసహించుకుంటాడేమో, తన భర్త దగ్గరికి ఎదురుగా వెళ్ళి నిలబడలేకపోతుంది, తన ముఖాన్ని చూపించుకోలేకపోతుంది, తానుతో మాట్లాడలేకపోతుంది. ఇది గమనించిన భర్త తాను కూడా తన భార్య పరిస్థితిని అర్థం చేసుకుని తన భార్యతో మాట్లాడటానికి, తన భార్య దగ్గరికి వెళ్ళి తానుతో మరి చక్కగా సమయం గడపాలని ఆశపడుతున్నప్పటికీ తన భార్య తనకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే నా భర్త నన్ను ఎక్కడ అసహించుకుంటాడో, నాకు దూరం అయిపోతాడేమోనని ఒక బెంగ దిగులుతో ఉంది. ఒకరోజు తన భర్త ఉద్యోగం నిమిత్తం ఆయన బయటికి వెళ్ళాడు. అయితే తాను అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ వార్త తన భార్యకి తెలిసి అయ్యో, నా భర్తకి ఎంత ప్రమాదం జరిగింది, నా భర్తకి ఎంత అన్యాయం జరిగింది అని నా భర్తను దగ్గర నుండి చూసుకోవాలనుకుని హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్నీ తానే తన భర్తకి ఆహారం తినిపించే దగ్గర నుండి, తన భర్తకి అన్ని సదుపాయాలు దగ్గర నుండి చూసుకుంటూ, చక్కగా ప్రేమతో మాట్లాడుతూ, చాలా దగ్గరగా తన భర్తతో ఉంటూ, అంతకుముందు ఎంత దూరంగా ఉండేదో అంత దగ్గరగా తన భర్తతో మాట్లాడుతూ, తన భర్తకి సకల సదుపాయాలు చేస్తూ, తానే అన్నీ ఉండి చూసుకుంటా ఉంది. ఆ సమయంలో రోజు రోజుకి తన భార్య ఆరోగ్యం క్షీణించి ఆమె చనిపోయింది. అప్పుడు తన స్నేహితులు అందరూ వచ్చారు. మరే, నీ భార్యే నీకు 2 కళ్ళే కంటికి రెప్పగా నేను చూసుకుందిరా, ఈరోజు నువ్వు అంధుడుగా ఉన్నావు, ఎంతో చూసుకున్న నీ భార్య చనిపోయింది, ఇప్పుడు నీ పరిస్థితి ఏందిరా అని స్నేహితులు అడిగారు. అప్పుడు వెంటనే అతను పెట్టుకున్న కళ్ళజోడు తీసి, నా 2 కళ్ళు పోలేదురా, నా 2 కళ్ళు పోయినట్లుగా నేను నటించాను. ఎందుకంటే నా భార్య నేను ఎక్కడ చూస్తానో, తనకు వచ్చినటువంటి ఆ వ్యాధిని బట్టి నేను ఎక్కడ తనకు దూరం అయిపోతానని నా దగ్గర ఉండేది కాదు, నాతో మాట్లాడేది కాదు, తాను నాకు దూరం అవుతూ ఉండేది. అందుకే నా భార్య నాకు దగ్గరగా ఉండాలని, నా భార్య నాకు దూరంగా ఉండాలని, నాకు
నాతో సమయం గడపాలని, అందుకని నేను కళ్ళు పోయినట్లుగా నటించాను. అప్పటి నుంచి నా భార్య నా దగ్గరే ఉండి నాకు అన్నీ చూసుకుంటూ తను ఎంతో సంతోషించింది. అందుకని ఆఖరి వరకు నేను ఆమెను సంతోషపెట్టాలని, ఆమెకు తోడుగా ఉండాలని నేను కళ్ళు పోయినట్లుగా ఉన్నాను అని తన స్నేహితులతో చెప్పాడు. అప్పుడు స్నేహితులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. తను చేసిన త్యాగానికి ఎంతో సంతోషించారు కూడా. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భర్తే తన భార్య పట్ల అంత ప్రేమ కలిగి తాను కళ్ళు పోగొట్టుకున్నట్లుగా కూడా ఉండి తన భార్యను సంతోషపరచడానికి ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కోసం ఆయన చేసిన త్యాగం ఏంటంటే, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆ యేసు మనల్ని ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మరణం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. చూడండి, ఆ దేవుడు మనల్ని ప్రేమించిన విధానం మనం చూసినట్లయితే, ఆయన మన కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎందుకని? ఆయన మనతో ఉండాలని, ఆయన మనతో కలిసి మనతో నివసించాలని, ఆయన మనలో ఉండాలని ఆ దేవుడు ఆశపడి ఆయన మన మధ్యకి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన మహిమని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఆయన మన వద్దకు వచ్చి మనతో నివాసం చేసి మనలో నివసించి ఆయన మనకి సదాకాలము తోడుగా ఉండటం కోసం ఆ దేవుడు మానవుడిగా మన వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము అంటున్నాడు. ఏమన్నిటిలో? చూడండి, మన శ్రమైన, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. చూడండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని ఎడబాపడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు మన ఎడబాపడు. అందుకని మరణమైనను, జీవమైనను, దేవదూతలను, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి ప్రేమ నుండి ఈ శ్రమలు కానీ, ఈ కరువు కానీ, ఈ కష్టము కానీ, ఏ పరిస్థితి కూడా దేవుడు మనల్ని ఎడబాపడు. దేని స్తోత్రం. నీకు కరువు వచ్చినా మనుషులు దూరం అవుతారేమో కానీ, కష్టం వచ్చినా మనుషులు కదిలిపోతారేమో కానీ, నీకు వ్యాధి వస్తే మనుషులు అసహించుకుంటారేమో కానీ, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మాత్రం నిన్ను ఎడబాయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అంతము వరకు ఆ దేవుడు నీకు తోడుగా ఉండేవాడు. చూడండి, దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే, మనుషులైతే డబ్బుంటే ప్రేమిస్తాడు, అందముంటే ప్రేమిస్తారు, అన్నీ ఉంటే ప్రేమిస్తారు. అర్థమైందండి? కానీ మన ప్రభుని యేసుక్రీస్తు ఏంటంటే, నీకు ఏమున్నా లేకపోయినా, అందమున్నా అందహీనంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా రోగిగా ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు మార్తా, మరియా, లాజరు. యోహాను సువార్తలో మనం 11వ అధ్యాయము ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ ఉంది. యోహాను సువార్త
11వ అధ్యాయము మనం చూసినట్లయితే, నేను చూసినట్లయితే చూడండి, 11వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం, 11వ వచనం చూడండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్ద వర్తమానం పంపిరి. మార్తా మరియా యేసయ్యకు ఒక వర్తమానం పంపించారు. ఏమని తెలుసా? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అంట. చూసారండి, రోగి అయి ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మన 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. దేవుని స్తోత్రం. ఆ కుటుంబాన్ని యేసయ్య ప్రేమించాడు. ఆ కుటుంబంలో ఉన్న లాజరు రోగిగా ఉంటే, రోగిగా ఉన్న లాజర్ని ప్రేమించాడు. చూసారండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన ప్రేమించేవాడు. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడయ్యా అని కబురు పెట్టారు. చూసారండి, ఆ రోగి అయి ఉన్నాడని కబురు పెట్టాడు. చాలామంది బైబిల్లో మనం చూస్తాం, ఒక కుష్ఠరోగి వస్తే అతన్ని అసహించుకుని రాళ్లతో కొట్టి చంపుతారు. ఒక పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి, ఈమె పాపము చేస్తుండగా మేము చూసామని ఆమెను రాళ్లతో కొట్టి చంపబోయారు. యేసు ప్రభువారు ఆమెని అమ్మా అని సంబోధించి ఆమె పాపములను క్షమించాడు. కుష్ఠరోజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవంటే నాకు ఇష్టమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ కుష్ఠరోగును ముట్టుకొని ఆ కుష్ఠరోగును బాగుపరిచాడు. పిల్లరా, దేవుడు ఆయన అందరికీ ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడంట. ఇప్పుడు రోగి అయి ఉండేవారికి కబురు పెట్టారు. అప్పుడు అందరూ అనుకున్నారు, మంచిగా ఉన్నప్పుడు వచ్చాడు ఆయన, ఇప్పుడు రోగి అయినాడు కదా, వస్తాడో రాడో అని అందరూ అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు లాజరు రోగి అయి చనిపోయాడు, సమాధి చేశారు, పాతి పెట్టారు. అందరూ అనుకున్నాడు, మనుషులు కూడా ఇంతే కదా, బాగున్నప్పుడు వస్తారు, కష్టం వస్తే ఎవరు పలకరించడానికి రారు. అలాగే యేసు ప్రభు కూడా ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు, వాక్యం బోధిస్తూ ఉండేవాడు. ఇప్పుడు కష్టం వస్తే ఆయన రాలేదు అనుకుంటున్నారు. లాజరును పాతిపెట్టిన 4 రోజుల తర్వాత యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు ఇంటికి వచ్చి ఏమంటే తెలుసండి, యేసు ప్రభు కూడా 35వ వచనం చూడండి. యేసు ప్రభు కూడా, యేసు కన్నీళ్ళు విడిచెను. లాజరు తన కుటుంబాన్ని బట్టి యేసు ప్రభు ఏడ్చాడంట. దేవుని స్తోత్రం. అంటే దేవుడు కూడా ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి, ప్రేమించాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మరియా, నువ్వు భయపడకు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని చెప్పి యేసు ప్రభువారు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి దగ్గర నిలబడి, అప్పుడు చూడండి 43వ వచనం, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపలికి వచ్చెను. దేవుని స్తోత్రం. దేవుడి ప్రేమ ఎలాగుండో తెలుసండి, అది పాతాళమంత లోతైన, ఆకాశం అంత ఎత్తైన, ఏదైనా సరే దేవుని ప్రేమించి నేను వెడబాపలేదు. లాజర్ని ప్రేమించాడు. చనిపోయిన లాజర్ని సమాధి నుంచి బయటికి తీసుకుని వచ్చి సమాజంలో దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. రోగి అయినాడని వదిలిపెట్టల, ఆ ఇంటిని అనాథగా వదిలిపెట్టల, ఆ ఇంట్లో ఉన్న సహోదరులను అనాథగా వదిలిపెట్టల. ఆయనే అండగా ఉన్నాడు, ఆయనే అన్నీ అయి ఉన్నాడు, ఆయనే ఆదరలేని ఆ కుటుంబానికి ఆదరణ అయి ఉన్నాడు. చనిపోయిన తన సహోదరుని, యేసు ప్రేమించిన లాజర్ని సమాధి నుండి బయటికి తీసి సమాజంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రేమించిన వారు కరువైన, కష్టమైన, ఉపద్రవమైన ఏ పరిస్థితి వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టడు.
దేవుడు అతన్ని బ్రతికించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏదన్నా అనారోగ్యంతో ఉంటే, ఒకవేళ నువ్వు ఏబులాగా అన్నీ కోల్పోతే, అందరూ వదిలిపెడితే చెప్పమంటారా, నీవు కూడా అందరిలో ఉండి ఒక అనాదిగా బతుకుతున్నావేమో. అందరికీ మంచి చేసి ఈ రోజున నువ్వు కీడనిపిస్తున్నావేమో. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, అన్నీ కోల్పోయిన తర్వాత అందరూ నిన్ను వెలివేసినట్లుగా వదిలివేసినట్లుగా ఉన్నారేమో. అందరూ నిన్ను విడిచిపెట్టిన ఆ అద్భుతీయ దేవుడు మాత్రం నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను పైకి లేవనెత్తాడు, నిన్ను హత్తుకుంటాడు. నిన్ను ఆయన అనేకులు ఎదుట సాక్షిగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఆ మార్తా మరియని కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో, రోగిని ప్రేమించాడు. 12వ అధ్యాయం చూసినట్లయితే ఎంత ప్రేమించాడంటే, కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరును బేతనీయ పస్క పండుగకు ఆ దినములో వచ్చిన అక్కడ వారు మార్త ఉపచారం చేసెను. 3వ వచనం, లాజరు ఆయనతో కూడా భోజనములో కూర్చున్నవాడాయను. దేవుని స్తోత్రం. 1, లాజరును మృతుల నుండి పైకి లేవనెత్తాడు. 2, యేసయ్యతో పాటు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 3, లాజరును లేపినందుకు ఆ వార్త విని ఆ ప్రాంతంలో ఉన్న యూదులు అనేక ప్రదేశాల నుండి లాజరును చూడటానికి ప్రవాహంలాగా వచ్చారు. దేవుని స్తోత్రం. లాజరును బట్టి యేసయ్యను కనపరిచారు. ఈ రోజున మృతుల నుండి లేపిన లాజరుని అప్పుల నుండి పైకి లేవనెత్తడా, అనారోగ్యం నుండి దేవుడు స్వస్థపరచడా, సమస్తాన్ని పోగొట్టుకున్న దేవుడు తిరిగి మరల ఇవ్వడా, నేను దేవుడు మరల పైకి లేవనెత్తాడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే నేను దేవుడు పైకి లేవనెత్తుతాడు. అక్కడే యేసయ్య తనతో నేను కూర్చోపెట్టినట్లుగా నేను దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోపెడతాడు. ఈ రోజున ఎవరైతే ఇదిగో నేను ఇంకా ఈ స్థితి ఏంటి అయిపోయింది అనుకున్నారో, వారందరి ఎదుట లాజర్ని చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చినట్లుగా ఒకరోజు నీ ఆశీర్వాదాన్ని తేటగా నీ బంధువులకు కనబడుతుంది. నీ ప్రజలు ఎదుట నిలబెడతావు. దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నిన్ను ఆస్వాదించాడు, దేవుడు నిన్ను అప్పుల నుంచి పైకి లేవనెత్తాడు, దేవుడు నిన్ను అనారోగ్యం నుంచి స్వస్థపరిచాడు, దేవుడు అనేకులకు నన్ను దేవుడు ఈ విధంగా పైకి లేవనెత్తాడని అనేకులకు నువ్వు సాక్ష్యం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. భయపడద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆయన బాగు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆయన అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు. అనేకుల ఎదుట నిన్ను నిలబెడతాడు, సాక్షిగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. అందుకే మనలను ప్రేమించే వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి మరణం మీద విజయం ఇచ్చాడు. మనుషుల మధ్యలో సాక్షి నిలబెట్టాడు. మనుషులు ఎదుట యేసయ్య తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. లాజర్ని ప్రపంచంలో ఒక హిస్టరీగా దీవించినట్లుగా దేవుడు ప్రేమించిన నీ కుటుంబాన్ని కూడా నిన్ను పైకి లేవనెత్తి ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈరోజు వాక్యం విన్న నా బిడ్డల జీవితాల్లో కూడా నా తండ్రి, మనుషులు ప్రేమించకపోయినా, బంధువులు ప్రేమించకపోయినా, తోబుట్టులు ప్రేమించకపోయినా మీరు ప్రేమించే దేవుడు. మీ ప్రేమ ఎన్నడూ మారదు. అలాగే నీ బిడ్డలు ప్రభువా ఏ విషయాలైతే నాయన తండ్రి బలహీనంగా బాధగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఇప్పుడే వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. ఎక్కడ పడిపోయారో పైకి లేవనెత్తండి. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దయచేసి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.